దీపావళి మందుగుండు సామాగ్రి స్టోరేజ్ గోడౌన్లను బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్ ఆకస్మిక తనిఖీ చేశారు. వ్యాపారులు చట్టవిరుద్ధంగా లైసెన్స్ లేకుండా దీపావళి సామాగ్రి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. వేటపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కాయిపాలెం గ్రామంలో గోడౌన్లను ఆకస్మికంగా ఎస్పీ తనిఖీ చేశారు. మందుగుండు సామాగ్రి నిల్వ చేసుకోవడానికి ప్రభుత్వ లైసెన్సును పరిశీలించారు. అందరికీ నమస్కారం. సో రాబోయే దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ఫైర్ క్రాకర్స్ మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడైతే సేల్ చేస్తున్నారో, ఎక్కడెక్కడైతే స్టోరేజ్ చేస్తున్నారో, ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారో అన్ని ప్రెమిసెస్ అన్నీ చెక్ చేయడం జరుగుతూ ఉంది. సో ఆ సందర్భంలో అన్ని పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కన్సర్న్డ్ ఇన్స్పెక్టర్స్, కన్సర్న్డ్ ఎస్ఐస్ అన్ని ఫైర్ క్రాకర్స్ సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సెల్లింగ్ యూనిట్స్ అన్నీ చెక్ చేస్తున్నారు. సో దాని భాగంగా ఈరోజు అక్కాయిపాలెం విలేజ్, వేటపాలెం మండలంలో ఈ యొక్క ఫైర్ క్రాకర్ స్టోరేజ్ యూనిట్ ఈరోజు ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో అన్ని ఫైర్ ప్రికాషన్స్, అన్ని లైసెన్స్ కండిషన్స్ అన్నీ చెక్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఎవరు కూడా అగేన్స్ట్ ది లా ఎవరైనా స్టోర్ చేస్తే విదౌట్ లైసెన్స్, ఎవరైనా అమ్మితే, ఎవరైనా స్టోర్ చేస్తే, ఎవరైనా మ్యానుఫ్యాక్చర్ చేస్తే దాని మీద కఠినమైన చర్యలు ఉంటాయి. లాస్ట్ 2-3 డేస్లో బాపట్ల టౌన్లో ఒకటి అండ్ దంకి టౌన్లో ఒక చోట ఇల్లీగల్ ఫైర్ క్రాకర్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఎవరు కూడా విదౌట్ లైసెన్స్, విదౌట్ పర్మిషన్ ఎక్కడ కూడా ఈ ఫైర్ క్రాకర్స్ అమ్మేదానికి వీలు లేదు. సో ఎవరైతే అమ్మాలో అవి ఒక టెంపరీ లైసెన్స్ తీసుకొని ఒక ఓపెన్ ప్లేస్లో అన్ని ఫైర్ ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని పెట్టాల్సి ఉంటుంది. సో మొత్తం జిల్లాలో ఇవన్నీ చెకింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో ఈరోజు ఇక్కడ చెకింగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ.